ఓకే గైస్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలీస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు సుజుకి షోరూమ్ నుంచి మీకోసం మేము సుజుకి యాక్సెస్ 125 తీసుకొచ్చేసాం. మీరు ఒకవేళ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్ కోసం వెతుకుతున్నా, లేదా మీకు కన్వీనియన్స్ స్కూటర్ కోసం, మన ఇంట్లో చాలా బైక్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద సీసీ బైక్స్ ఉంటాయి. ఎన్ని బైక్స్ ఉన్నా మన దగ్గర ఒక స్కూటర్ అయితే కంపల్సరీ మన ఇంట్లో ఉంటుంది. సో ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి సుజుకి ప్రొవైడ్ చేస్తుంది సుజుకి యాక్సెస్ 125, విచ్ ఈస్ అ ఫుల్ ప్యాక్ కన్వీనియంట్ ఫ్యామిలీ స్కూటర్. అండ్ ఇది మనకు వర్తా కాదా, ఇవన్నీ మనం ఈ రివ్యూలో చూద్దాం. సో చలో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు బేసిక్ రెట్రో ఫీల్ ఇచ్చే డిజైన్ ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మనకు చిన్న డిఆర్ఎల్ కనిపిస్తుంది. అండ్ మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇచ్చారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకు హాలోజన్ నార్మల్గా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మనం కింద చూసుకుంటే మనకి ఇక్కడ మడ్ ఫ్లాప్ మెటల్ ఉందన్నమాట. అండ్ ఇవన్నీ హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. అలాగే మనకు సైడ్కి రిఫ్లెక్టర్స్ ఇచ్చారు బోత్ సైడ్స్. అండ్ మనం హెడ్ ల్యాంప్ పైన చూసుకుంటే మనకు క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. అలాగే మిర్రర్స్ కూడా చూసుకుంటే మనకు క్రోమ్ ఫినిష్తో మంచి రెట్రో ఫీల్ ఇస్తుంది. ఓకే, అండ్ మనం రియర్ డిజైన్ చూసుకుంటే మనకు ఒక యాక్సెస్ లోగో ఉంది. ఇంతకుముందు మనకు 125 అని వచ్చేది, ఆ 125ని ఇప్పుడు తీసేశారు, కానీ ఇది యాక్సెస్ 125. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ బాడీ చూసుకుంటే ఇది మనకు హార్డ్ ప్లాస్టిక్ ఉంది, చాలా గట్టిగా ఉంది. అండ్ రియర్ సైడ్ మనం డిజైన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫ్యూయల్ లిడ్ ఇచ్చారు, దీని లోపల ఫ్యూయల్ క్యాప్ ఉంటుంది. అలాగే మనం రియర్ డిజైన్ చూసుకుంటే ఇది హయాబుసా నుంచి ఇన్స్పైర్డ్ అయ్యారు అని చెప్తున్నారు. అండ్ టైల్ ల్యాంప్ కూడా మనకు ఎల్ఈడి ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ మనకు హాలోజన్ ఇచ్చేసారు. ఎగ్జాస్ట్ కూడా చూసుకుంటే మనకు సిల్వర్ ఫినిష్తో ఒక లిడ్ ఇచ్చారనమాట. ఇంజన్ డిజైన్ చూసుకుంటే యూజువలీ చాలా స్కూటర్స్లో మనకు డార్క్ మ్యాటీ బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది, కానీ ఇక్కడ మనకు క్రోమ్ ఫినిష్ ఇచ్చేసారనమాట. అండ్ మనం ఫుట్ పెగ్స్ చూసుకుంటే ఇవి కూడా మనకు క్రోమ్ ఫినిష్తోనే ఉన్నాయి, మంచి క్వాలిటీగానే ఉన్నాయి ఇవి కూడా. సో దీని ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మనం ఇది మనకు 125 cc వస్తుంది విత్ ఎయిర్ కూల్డ్ ఇంజన్, సింగిల్ సిలిండర్ అనమాట. అలాగే మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది 8.6 bhp ఆఫ్ పవర్ విత్ 10 Nm ఆఫ్ టార్క్. అండ్ అలాగే మనకు ఇందులో SCP అని ఉంటుంది, సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ అని. దానివల్ల మనకు పవర్ అనేది ఎక్కడ కూడా డ్రాప్ అనిపించదు. అండ్ మనకు ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. సో మైలేజ్ చాలా బాగా వస్తుంది దీన్ని. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ సేఫ్టీ గురించి మాట్లాడితే మనం ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ 120 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అలాగే మనకు రియర్ సైడ్ డ్రమ్ బ్రేక్ దొరికేస్తుంది. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ రియర్ సైడ్ మనకు స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఉంది, విచ్ ఈజ్ అ మోనో సస్పెన్షన్. అండ్ వీల్స్ గురించి మాట్లాడితే మనకు ఫ్రంట్ సైడ్ 12-inch అలాయ్ వీల్ ఉంది విత్ 90/90 టైర్. అండ్ రియర్ సైడ్ మనకు 10-inch అలాయ్ వీల్ వచ్చేస్తుంది విత్ 90/100. అండ్ మనం ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే మనకు 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అలాగే సీట్ హైట్ మనకు 773 mm ఉంటుంది. ఇక్కడ మనం కంపార్ట్మెంట్స్ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. దీన్ని బాటిల్ హోల్డర్స్ అనొచ్చు, ఆ సైజులోనే ఉన్నాయి. ఒక 1 లీటర్ బాటిల్ అలా పట్టేస్తుంది లోపల. ఇవి చిన్న గ్లో బాక్సెస్ లాగా ఉన్నాయి. 2 sides సేమ్ సైజ్ ఉంది మనకు. అలాగే మనకి ఇక్కడ USB 3.0 ఛార్జింగ్ స్లాట్ ఉందన్నమాట. ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేసుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఒక బ్లూ కలర్ లైట్ కూడా ఇచ్చారు లోపల. అండ్ ఇక్కడ ఒక హుక్ ఉంది, దిస్ ఈస్ విత్ గుడ్ క్వాలిటీ. ఒక బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ పెట్టుకొని వెళ్ళచ్చు. అలాగే ఇక్కడ కూడా మనకు ఒక హుక్ ఇచ్చారు విత్ గుడ్ క్వాలిటీ. అండ్ ఇక్కడ మనం కవర్స్ అలాంటివి పెట్టుకొని వెళ్ళచ్చు. అలాగే దీని బూట్ స్పేస్ చూస్తే మనం ఇక్కడ మనకు 21.8 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ లార్జ్ ఇన్ మై ఒపీనియన్. చాలా స్పేషియస్ ఉంది లోపల. అండ్ మనకు లోపల ఒక మెడికిట్, టూల్ కిట్ అండ్ మాన్యువల్ దొరికిస్తుంది. సో ఇక్కడ మనకు ఒక స్కూటర్ హెల్మెట్ ఆర్ నార్మల్ హెల్మెట్ అయితే పట్టేస్తుంది లోపల. సో ఇక్కడ మనకు అడిషనల్గా 2 హుక్స్ ఇచ్చారు. సో ఈ హుక్స్కి మనం కవర్స్ అతికించుకొని వెళ్ళచ్చు. సో ఎక్స్ట్రా స్టోరేజ్ క్యారీ చేయడానికి కూడా ఇందులో క్యాపబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ పాత యాక్సెస్ 125 న్యూ దానికి చేంజ్ చేయమంటే ఇక్కడ మనకు ఫ్యూయల్ క్యాప్ అనేది
ఇక్కడే బయట ఉండేది, కానీ ఇప్పుడు మనకు ఒక లిడ్ ఇచ్చారు. లోపల మనకు ఫ్యూయల్ క్యాప్ ఉంటుంది. అండ్ దీనికి ఇలా తీసి కార్స్కి ఉంటుంది కదా, అలా హోల్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇలా పెట్టుకొని మనం ఫ్యూయల్ వేయించుకోవచ్చు. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి మనకు 5 లీటర్స్ అనమాట, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇక్కడ మనం సుజుకి యాక్సెస్ 125 రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. రైడింగ్ ఈజ్ వెరీ స్మూత్ అండ్ ఫీల్స్ పవర్ఫుల్. ఒక ఫ్యామిలీ స్కూటర్కి ఏమేమి కావాలో అన్నీ ఇందులో ఉంటాయి మనకు, విత్ పర్ఫార్మెన్స్. సో అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ స్పీడోమీటర్ ఆఫ్ ఉంది, సో స్పీడ్ చెక్ చేయలేం. ఓకే, సస్పెన్షన్ ఈజ్ నైస్, బ్రేకింగ్ ఈజ్ నైస్, పర్ఫెక్ట్, పవర్ఫుల్ అండ్ స్టైలిష్ స్కూటర్ ఇది. మనకి ఈసారి షార్ప్ డిజైన్స్ ఇచ్చేసారనమాట. మనకు మొత్తం అంతా బల్కీనెస్ తగ్గించారు అండ్ షార్ప్ డిజైన్స్ ఇచ్చేసారు మనకు. ఈ స్కూటర్లో మనకు 3 వేరియంట్స్ ఉంటాయి, బేస్ మోడల్, మిడ్ వేరియంట్ అండ్ టాప్ మోడల్. మన దగ్గర ఉన్నది ఇప్పుడు టాప్ వేరియంట్. ఇందులో మనకు అన్నీ ఉంటాయి, లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, మనకు మొత్తం మెసేజింగ్ ఎవ్రీథింగ్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది ఇందులో. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇందులో బేసికలీ మనకు 3 to 4 కలర్స్ కూడా వచ్చేస్తాయి. చూడొచ్చు, కొంచెం లైట్ వైబ్రేషన్ ఉంది మనకు స్టాప్ చేసినప్పుడు ఐడియల్ స్టాప్లో, బట్ వెళ్తూ ఉంటే మనకేమంత అనిపించదు. సో దీని లైటింగ్ గురించి మాట్లాడితే మనం ఇక్కడ మనకు 3 స్టెప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ దొరికిస్తుంది మనకు. అలాగే మనకు ఒక చిన్న డిఆర్ఎల్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ మనకు హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో దీని కాన్సోల్ చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్ చేయగానే మనకు గో అని వస్తుంది. ఇక్కడ మనకు స్పీడ్ ఇండికేషన్ ఉంటుంది, అలాగే కింద మనకు ఓడో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ టైం ఉంటుంది. ఇది ఫ్యూయల్ కెపాసిటీ అండ్ ఇక్కడ మనకు ఇంజన్ టెంపరేచర్ కూడా ఇచ్చారు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకు ట్రిప్ ఏ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అలాగే యావరేజ్ వచ్చేస్తుంది అండ్ ట్రిప్ బి కూడా ఉంది ఇందులో, అండ్ యావరేజ్ బి కూడా ఉంది సర్ప్రైజింగ్లీ. అండ్ హౌ మచ్ మైలేజ్ ఇస్ కమింగ్ అది కూడా చూపిస్తుంది. అండ్ బ్యాటరీ వోల్టేజ్ కూడా చూపిస్తుంది. అండ్ దట్స్ ఆల్. అండ్ ఇక్కడ మనకు మోడ్ అని ఇంకొక బటన్ ఉంది కదా, ఇది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ పేరింగ్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది. మీకు సుజుకి కనెక్ట్ అని ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ నుంచి మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయితే మీకు మెసేజెస్, నోటిఫికేషన్స్, కాల్ నోటిఫికేషన్స్ అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా వచ్చేస్తుంది మనకు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ అప్గ్రేడ్ బై సుజుకి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు చెక్ ఇంజన్ బటన్ ఉంది అండ్ హై బీమ్ అండ్ ఈకో ఇండికేషన్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఒక 30 లోపల వెళ్తే ఇది ఈకో మోడ్ ఆన్ అయిపోతుంది. అక్కడ మీకు ఫ్యూయల్ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ మీకు మైలేజ్ బాగా వస్తుంది. ఇక్కడ మనం ఈ బటన్స్ ఎక్స్ప్లోర్ చేస్తే మనకు హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది. అలాగే మనకు ఇండికేటర్స్ బటన్ ఇది ఎలాంటి సౌండింగ్ అయితే ఏం లేదు దీనికి. అండ్ హార్న్ ఇలా సౌండ్ చేస్తుంది. అండ్ రైట్ సైడ్ బటన్స్ ఎక్స్ప్లోర్ చేస్తే మనం ఇక్కడ మనకు ఇగ్నిషన్ ఆఫ్, ఆన్ అండ్ ఇలాగే స్టార్ట్ చేయడానికి కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు హజార్డ్ లైట్స్కి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. హజార్డ్ లైట్స్ ఆర్ వెరీ నెసెసరీ అండ్ వెరీ ట్రెండింగ్ నౌ డేస్. ఓకే, దీని లెగ్ స్పేస్, ఫుట్ స్పేస్ చూసుకుంటే మనం ఇక్కడ మంచి స్పేషియస్గా ఉంది. ఒక బ్యాగ్ పట్టేస్తుంది అండ్ అడిషనల్ మనం స్టోరేజ్ కూడా లగేజ్ క్యారీ చేసుకుంటూ వెళ్ళచ్చు. చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా, అవన్నీ హుక్స్కి పెట్టుకొని వెళ్ళచ్చు. అండ్ మనకు టర్న్ రేడియస్ కూడా చూసుకుంటే కాళ్ళకేం టచ్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ వెరీ స్పేషియస్ అనే చెప్పచ్చు. అండ్ అలాగే మనకు కవర్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ సైడ్కి వెళ్ళిపోతాయి కాబట్టి మనకు ఇబ్బంది అయితే ఏముండదు. దిస్ ఈజ్ వెరీ నైస్. సో దీని సీట్ లెంత్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకు 856 mm ఉంది, విచ్ ఈస్ వెరీ లెంతీ, చాలా లెంతీ ఉంది. అండ్ దిస్ ఈజ్ ప్రిటీ మచ్ కంఫర్టబుల్, చాలా సాఫ్ట్గానే ఉంది. అలాగే మనం ఇక్కడ చాలా స్పేషియస్ ఉంటుంది, లైక్ పిలియన్కి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ కూడా చూసుకుంటే మెటల్ ఇచ్చేసారు. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ లెంత్ రివ్యూ ఆఫ్ సుజుకి యాక్సెస్ 125 2025 ఎడిషన్.
సో ఈ స్కూటర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీరు 125cc సెగ్మెంట్ స్కూటర్స్లో ఈ స్కూటర్ని కన్సిడర్ చేస్తారా లేదా అది కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా వేరే స్కూటర్స్ మీద రివ్యూస్ కావాలన్నా అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ స్కూటర్ ఒక ఫుల్ ప్యాక్ ఫ్యామిలీ స్కూటర్ కాబట్టి అందరికీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో మీరు తప్పకుండా ఈ స్కూటర్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీరు అనంతపూర్ నుంచి అయితే మీకు డిస్క్రిప్షన్లో నంబర్, షోరూమ్ డీటెయిల్స్ అన్నీ దొరికేస్తాయి. అండ్ మీరు కాంటాక్ట్ అయ్యి ఆఫర్ డీటెయిల్స్, డిస్కౌంట్స్ అవన్నీ మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు మంచి డీల్స్ అయితే ఉంటాయి. సో దాట్ వాజ్ అవర్ రివ్యూ. నేను మిమ్మల్ని కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.